లెవీని వసూలు చేయడానికి వీలేదు. ప్రభుత్వ అధికారులతో పెద్ద ఎత్తున ఘర్షణ పడ్డారు. దాని ఫలితంగా ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. కానీ విష్ణు దేశముఖ్ లాంటి వాడు లెవీ కట్టాల్సి వస్తుందని దీన్ని గందరగోళం సృష్టించి దీన్ని ఆపాలని రకరకాల ప్రయత్నాలు కుతంత్రాలు చేశారు. వాళ్ళ రవిడల్ని వాళ్ళ మోకల్ని సమీకరించుకొని కడివిడి గ్రామంలోని కోటలో ఆ రోజు వాళ్ళ గుండాన్ని పెట్టి తుపాకులతోటి సిద్ధం చేసి ఆనాటికే కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి గ్రామంలో వాలంటీర్ దళాలను ఏర్పాటు చేసి ప్రజలకి శిక్షణ ఇచ్చి ప్రతిరోజు జయత్రయాత్రలు, ప్రతిరోజు ఊరేగింపులు, ప్రతిరోజు ప్రజా పేరీలు నిర్వహిస్తున్న సందర్భంలో సరిగ్గా కడిగిడిలో విష్ణు దేశముఖ్ గడికి సరిగ్గా ఎదురుగా వచ్చిన ఊరేగింపు మీద కోటలో నుంచే చూస్తూ ఆ కోట ద్వారాన్నిచ్చే కాల్పులు చేశారు. ఆ కాల్పుల్లో మొదటి అమరుడు విష్ణు దేశముఖ్ కోట నుంచి కాల్చిన కాల్పుల్లో మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య. వాళ్ళ అన్న కాల్పులు గురయ్యాడు కానీ మరణించింది దొడ్డి కొమరయ్య. 19 సంవత్సరాల వయసు కావచ్చు, కానీ ఆ కాల్పులను చూసి బెంబేలెత్తిపోలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, శవాన్ని మోసుకుంటూ గ్రామాలు కలిగి 4,000 మందితో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు కడివిడిలో. ఆ ప్రదర్శన మీద దాడి చేయడానికి విష్ణు దేశముఖ్ వెనక తప్పకుండా ఆనాటి రోజుల్లోనే 70-80 మందిని తన రెవెన్యూని లేదా తమ గూండాల్ని తుపాకులతో ప్రోత్సహించి ఆ ఊరికి మీద దాడి చేస్తే దళాలు, వాలంటీర్ దళాలు, రైతులు దెబ్బలు దెబ్బతీస్తాం, రక్తానికి రక్తం మొదలుచుకుంటామని చెప్పి ప్రజలు శపథం చేస్తూ ఒడిశాలతోటి పోరాటం చేస్తూ తుపాకుల్ని స్వాధీనం చేసుకొని తుపాకుల్ని పిలిచి దేశం చేసి ప్రజా కోర్టులు నిర్వహించి రామిరెడ్డి అనే వాడికి అప్పటికప్పుడు ఆ గ్రామంలోనే మరణశిక్ష విధించారు. విష్ణు దేశముఖ్ గుమస్తాగా ఉండేటి రామిరెడ్డికి మరణశిక్ష విధిస్తే నేను భవిష్యత్తులో విష్ణు దేశముఖ్ పక్కన ఉండను, నేను మీరు చెప్పినట్టు వింటాను, నాకు క్షమాభిక్ష ప్రసాదించడానికి కోరితే ఆ రోజు ప్రజా కోర్టు ఆ మరణశిక్ష